నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో 12 ఏళ్ల బాలుడు దారుణ హత్య సంచలనం సృష్టించింది. కిచ్చాపూర్ గ్రామానికి చెందిన బాలుడు 4 రోజుల కిందట అదృశ్యమవ్వగా కిల్లా గుట్ట వద్ద అతని మృతదేహం లభించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సాయంత్రం మధ్యరాత్రి మాకు 12 గంటల ప్రాంతంలో ఒక కంప్లైంట్ వచ్చింది. చిట్టాపూర్ నుంచి రాకేష్ అనే పిల్లోడు కనిపిస్తలేడు అని చెప్పి వచ్చింది. అదే రోజు బండి నరేంద్ర అనే అతను బాల్కొండ అతను ఇంటికి వచ్చి అతను ఎక్కించుకొని పోయి గణేష్ మండపం పెట్టిండు. మళ్ళీ బాగా తిరిగి కాలేదని చెప్పి మాకు కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా మేము చిన్నపిల్లలు కాబట్టి ఒక కిడ్నాప్ కేసు పెట్టాము అన్న నుంచి. అదే పిటిషన్లో వెరిఫై చేస్తామంటే ఈరోజు బాడీ బాల్కొండ శివార్లోని చెరువు దగ్గర ఒక పొదలలో బాడీ కనిపించడం జరిగింది. బాడీ మీద కొన్ని గాయాలు ఉన్నాయి. బాడీ డికంపోజ్ స్టేషన్లో ఉంది. ఈరోజు స్థానికులు వాళ్ళ బంధువులు బాడీని ఐడెంటిఫై చేసి మాకు ఇస్తే అది బాడీని రికవర్ చేసుకొని పోస్ట్ మార్టం అనిపిస్తుంది. నాడు సాయంత్రం మధ్యరాత్రి మాకు 12 గంటల ప్రాంతంలో ఒక కంప్లైంట్ వచ్చింది. చిట్టాపూర్ నుంచి రాకేష్ అనే పిల్లోడు కనిపిస్తలేడు అని చెప్పి వచ్చింది. అదే రోజు బండి నరేంద్ర అనే అతను బాల్కొండ అతను ఇంటికి వచ్చి అతను ఎక్కించుకొని పోయి గణేష్ మండపం పెట్టిండు. మళ్ళీ బాగా తిరిగి కాలేదని చెప్పి మాకు కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా మేము చిన్నపిల్లలు కాబట్టి ఒక కిడ్నాప్ కేసు పెట్టాము అన్న నుంచి. అదే పిటిషన్లో రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. 4 రోజుల కిందట అదృశ్యమైన బాలుడి మృతదేహం అయితే తాజాగా లభ్యమైంది. అసలు కారణాలేంటి? పేరెంట్స్ ఏం చెప్తున్నారు? యామిని, అంటే నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో దారుణ హత్య జరిగింది. 4 రోజుల క్రితం చిట్టాపూర్ లో మిస్ అయినటువంటి బాలుడి హత్య స్థానికంగా కలకలం రేపుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బాల్కొండ మండలంలో చిట్టాపూర్ గ్రామానికి చెందినటువంటి రాకేష్ 12 సంవత్సరాల బాలుడు. అయితే ఇతను వినాయక చవితి సందర్భంగా అక్కడికి వెళ్లి దర్శించుకునేందుకు వెళ్ళిన సమయంలో అతని యొక్క ఒక నరేందర్ అనే వ్యక్తి అతని బైక్ పైన తీసుకెళ్లినట్టు ఇటు పేరెంట్స్ తమ యొక్క ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే 4 రోజుల క్రితము మిస్సింగ్ కేసుగా నమోదైనటువంటిది. ప్రస్తుతం అయితే అతను విగత జీవిగా పడిపోయి బాల్కొండ మండల కేంద్రంలోని కిల్లా గుట్ట వద్ద అతని యొక్క మృతదేహం లభ్యమైంది. అయితే ఇదే విషయంలో పోలీసులు ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక రాకేష్ వాళ్ళ మేనత్త ఎవరైతే ఉన్నారో మేనత్తకు చెందినటువంటి మేనత్త దగ్గర పనిచేసేటటువంటి నరేందర్ అనే వ్యక్తి మేకలు కాస్తుండేవారని చెప్పి అవి రాకేష్ యొక్క పేరెంట్స్ చెప్తా ఉన్నారు. అయితే ఇదే క్రమంలోని మేనత్తనే ఇతన్ని ఆస్తి కోసం హత్య చేసి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ.